నమస్కారం. ఈనాటి ఈ ప్రత్యేకమైన విశ్లేషణకు స్వాగతం. ఇంటర్ పూర్తి చేశాక ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ తీసుకుంటే రేపటి భవిష్యత్తు బాగుంటుంది? బహుశా ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న అతి పెద్ద ప్రశ్న ఇదే కదా. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కలిసి రేపటి ప్రపంచాన్ని ఏ రంగాలు శాసించబోతున్నాయో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. కౌన్సిలింగ్ సమయం రాగానే అందర్లో ఒకటే టెన్షన్: మెకానికల్, సివిల్, ఈఈఈ లేదా ఆటోమొబైల్. అసలు వీటి ఫ్యూచర్ ఏంటి? ఈ గందరగోళంలో పడిపోయి పాత ట్రెండ్స్ని గుడ్డిగా ఫాలో అయిపోతూ అందరూ కంప్యూటర్ సైన్స్ వైపే పరుగులు తీస్తున్నారు. కానీ ఒక్క క్షణం ఆలోచించండి. నిజంగానే కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్లకు కాలం చెల్లిపోయిందా? అసలు ఆ కోర్ బ్రాంచెస్లో దాగున్న అపారమైన శక్తిని వదిలేసి ఇంకా పాత పద్ధతులనే పట్టుకుని వేలాడుతున్నామా? సరిగ్గా గమనిస్తే ఇక్కడ మనకు రెండు దారులు కనిపిస్తున్నాయి. ఒకవైపు అందులో వెళ్తున్నారని పాత ట్రెండ్స్ని గుడ్డిగా ఎంచుకోవడం, మరోవైపు 2035 నాటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించబోయే నవశకం. నేటి కౌన్సిలింగ్ హడావిడి అంత ఒక ఎత్తు అయితే, సరిగ్గా 2035 నాటికి ఈ ప్రపంచం ఊహించిన విధంగా మారిపోబోతోంది. ఆ ఫ్యూచర్ ప్రపంచం కేవలం పాత టెక్నాలజీతో నడవదు సుమా. అది పూర్తిగా ఏఐ చేతిలో నడిచే ఒక అద్భుతమైన వాస్తవికత. సరే, అసలు ఈ ఏఐ ఆధారిత భవిష్యత్తు ఎలా ఉండబోతోందో, ప్రతి ఇంజనీరింగ్ రంగంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. రాబోయే రోజుల్లో మనం చూడబోయేవి మామూలు నగరాలు కావు. కళ్ళు చెదిరే స్మార్ట్ సిటీలు, హోలోగ్రాఫిక్ సిస్టమ్స్. మరి ఆ అద్భుత ప్రపంచాన్ని నిర్మించే ఆ కొత్త తరం ఇంజనీర్లెవరు? గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తు అంటే కేవలం సాంప్రదాయ ఇంజనీరింగ్ మాత్రమే కాదు. ఫ్యూచర్ అంటే ఇంజనీరింగ్ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అవును, ప్రతి ఒక్క ఇంజనీరింగ్ రంగాన్ని ఏఐ పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకోబోతోంది. ఇక అసలు విషయానికి వస్తే, స్మార్ట్ తయారీ మరియు మొబిలిటీ రంగాల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడే మెకానికల్ మరియు ఆటోమొబైల్ రంగాలకు ఒక రకంగా పునర్జన్మ రాబోతోంది. అసలు భారీ పరిశ్రమల్లోకి ఏఐ ఎలా ప్రాణం పోస్తుందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. కొంతమంది మెకానికల్ ఇంజనీరింగ్ పనైపోయింది అంటుంటారు కదా, అది కేవలం ఒక అపోహ మాత్రమే. దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని జత చేస్తే అదే ఇండస్ట్రీ 4.0కి మూలస్తంభమవుతుంది. మెకానికల్ ప్లస్ ఏఐ, ఇదే రేపటి స్మార్ట్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ భవిష్యత్తును శాసించబోతుంది. యంత్రాలకు తెలివితేటలు అందిస్తూ ఈ రంగం సరికొత్త పుంతలు దొక్కబోతోంది. భవిష్యత్తులోని ఫ్యాక్టరీలు ఎలా ఉండబోతున్నాయో ఒకసారి ఊహించండి. మనుషుల ప్రమేయం లేకుండా అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసే అడ్వాన్స్డ్ రోబోటిక్ ఆర్మ్స్, డేటా ఆధారంగా ముందే లోపాలను పసిగట్టే డిజిటల్ ట్విన్ సిమ్యులేషన్స్, పూర్తిగా ఆటోమేట్ చేయబడిన ప్లాంట్లు, ఇవన్నీ కోర్ మెకానికల్కి ఏఐ తోడైనప్పుడు పుట్టుకొచ్చే అద్భుతాలు. కేవలం యంత్రాలను డిజైన్ చేయడం మాత్రమే కాదు, ఆ యంత్రాలకు ఆలోచించే శక్తిని ఇవ్వడమే రాబోయే ఫ్యూచర్ ఇంజనీర్ల అసలైన పని. ఇక మన వాహన రంగం గురించి చెప్పాలంటే, ఆటోమొబైల్ ప్లస్ ఏఐ, ఈ రెండూ కలిస్తేనే భవిష్యత్తుకి ప్రాణమైన స్మార్ట్ మొబిలిటీ సాధ్యమవుతుంది. రాబోయే రోజుల్లో కార్లు అంటే కేవలం కూర్చుని ప్రయాణించే సాధారణ వాహనాలు కావు. అవి చక్రాలున్న అత్యంత అత్యాధునికమైన సూపర్ కంప్యూటర్లుగా మారబోతున్నాయి. అంటే కేవలం ఇంజిన్ పనితీరు మాత్రమే కాదు, వాహనం దానంతటా అదే పరిస్థితులను అర్థం చేసుకుని ఆలోచించి నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరబోతోంది. సరిగ్గా ఒక హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలాగా ఊహించుకోండి. రోడ్ల మీద ఎవరికి వారే వెళ్లే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, కాలుష్యం లేని ఎలక్ట్రిక్ వాహనాలు, ప్రతిక్షణం సమాచారాన్ని అందించే ఏఐ డాష్బోర్డ్లు, స్మార్ట్ రోడ్లు. ఈ ఇంటెలిజెంట్ రోడ్ల మీద ప్రయాణించే వాహనాలను డిజైన్ చేయాలంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్తో పాటు ఏఐ మీద పట్టున్నవారికి మాత్రమే సాధ్యమవుతుంది. వినడానికి ఏదో కథలా అనిపిస్తోంది కదా, కానీ ఇది మన కళ్ల ముందే జరగబోతున్న వాస్తవం. సరే, ఇప్పుడు మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఎనర్జీ గురించి చూద్దాం. రేపటి స్మార్ట్ ప్రపంచానికి పునాది పడేది ఇక్కడే. సాధారణంగా ఒక దేశానికి వెన్నెముకగా నిలిచే సివిల్ ఇంజనీరింగ్ అనగానే ఇటుకలు, సిమెంటు, కాంక్రీట్ మాత్రమే గుర్తుకొస్తాయి, అవునా? కానీ ఆ సివిల్ ఇంజనీరింగ్కి ఏఐని జోడిస్తే అది స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అత్యుత్తమ సాధనంగా మారుతుంది. మనుషుల ఆధునిక జీవనశైలికి తగ్గట్టుగా స్మార్ట్ సిటీలను నిర్మించే ఫ్యూచరిస్టిక్ సివిల్ ఇంజనీర్లకు రాబోయే రోజుల్లో భారీ డిమాండ్ రాబోతోంది. డిజిటల్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ద్వారా ఒక భవనం నిర్మించకముందే 3Dలో దాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం,
ట్రాఫిక్ జామ్స్ అన్న పదమే లేకుండా చేసే ఏఐ ట్రాఫిక్ సిస్టమ్స్, ఫ్యూచరిస్టిక్ వంతెనలు, అర్బన్ ప్లానింగ్ ఇవన్నీ రేపటి నగరాల రూపురేఖలనే డైనమిక్గా మార్చబోతున్నాయి. సో భవిష్యత్తు నగరాలు కేవలం కాంక్రీట్ జంగిల్స్ కాదు, తమంతట తాము ఆలోచించే యంత్రాలుగా మారబోతున్నాయన్నమాట. ఇప్పుడు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విషయానికొస్తే ఈఈఈ మరియు ఏఐల కలయిక భవిష్యత్ ప్రపంచాన్ని నడిపించే అత్యంత శక్తివంతమైన పవర్ హౌస్. అవును, ఈఈఈ ప్లస్ ఏఐ అనేది అల్టిమేట్ ఫ్యూచర్ టెక్ పవర్. పవర్ గ్రిడ్స్ లేకుండా అసలీ ఆధునిక ప్రపంచం ఒక అడుగు కూడా ముందుకు కదలలేదు. దానికి ఏఐ తోడైతే ఆ టెక్నాలజీ సృష్టించే అద్భుతాలను వర్ణించడం ఎవరివల్లా కాదు. భవిష్యత్తును మార్చేయగల సెమీకండక్టర్, ఏఐ చిప్స్, అడ్వాన్స్డ్ రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ గ్రిడ్స్, ఎనర్జీ ఆటోమేషన్ ఇవన్నీ పర్ఫెక్ట్గా పనిచేయాలంటే ఎంబెడెడ్ ఏఐ డివైజెస్ అత్యంత కీలకం. ఈ స్మార్ట్ గ్రిడ్స్ను సైబర్ దాడుల నుండి రక్షించడానికి సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలు కూడా ఇక్కడ చాలా అవసరం. రేపటి టెక్నాలజీ అంతా పూర్తిగా వీటిపైనే ఆధారపడి ఉందన్నది ఎవ్వరూ కాదనరేని సత్యం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది అసలైన కీలకమైన పాయింట్. డిగ్రీ పేరు కంటే మనకున్న నైపుణ్యం భవిష్యత్తుని ఎలా మారుస్తోంది అనేది చూద్దాం. ఈ ఫ్యూచరిస్టిక్ ప్రపంచంలో ఎవరినైనా నిజమైన విజేతగా నిలిపేది ఏంటి? ఇక్కడ ఒక 3 దశలు ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. మొదటిది, కేవలం కోడింగ్ మాత్రమే రావడం. రెండవది, కేవలం కోర్ ఇంజనీరింగ్ మాత్రమే రావడం. ఈ రెండూ కూడా రేపటి భవిష్యత్తును జయించడానికి ఏమాత్రం సరిపోవు. ఇక మూడవది, కోర్ ఇంజనీరింగ్కి ఏఐని జతచేయడం. ఇలా ఎవరైతే అడుగు ముందుకు వేస్తారో ఆ భవిష్యత్తు ఖచ్చితంగా వాళ్లదే అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయం ఒకటే: డిగ్రీ సర్టిఫికెట్పై ఉన్న పేరు కంటే చేతుల్లో ఉన్న నైపుణ్యాలు చాలా ముఖ్యం. స్కిల్స్ గ్రేటర్ దాన్ డిగ్రీ నేమ్. మెకానికల్ చదివారా, సివిల్ చదివారా అన్నది ఇక్కడ పాయింట్ కాదు. ఆ కోర్ సబ్జెక్ట్ను ఆధునిక ఏఐ టెక్నాలజీతో ఎలా అనుసంధానం చేయగలరు అనే స్కిల్ మాత్రమే అందరికంటే ముందు నిలబెడుతుంది. ఒక సాధారణ డిగ్రీ పేరు కంటే ఈ స్కిల్ లక్షల రెట్లు విలువైనది. ఇక ముగింపుగా, భవిష్యత్తును శాసించాలంటే ఎలాంటి సరైన ఎంపిక చేసుకోవాలి అన్నది చూద్దాం. చూస్ స్మార్ట్ టుడే, లీడ్ ద ఫ్యూచర్ టుమారో. ఈరోజు తెలివిగా ఎంచుకోండి, రేపటి భవిష్యత్తును శాసించండి. ఎప్పటిలాగే పాత ట్రెండ్స్ని గుడ్డిగా ఫాలో కాకుండా భవిష్యత్ను నిర్మించే డొమైన్ను ఎంచుకోవాల్సిన సమయమిది. రేపటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో కేవలం ఒక ఆడియన్స్లా మిగిలిపోదామా, లేక ఆ అద్భుత ప్రపంచాన్ని నిర్మించే సృష్టికర్తగా ఒక లీడర్గా మారదామా అన్నది విద్యార్థులు నిర్ణయించుకోవాలి. ఫ్యూచర్ కోసం వేసే ఆ ఒక్క అడుగు ఖచ్చితంగా ఒక కొత్త చరిత్రను సృష్టిస్తుంది. ఈ విశ్లేషణను వీక్షించినందుకు ధన్యవాదాలు.